So this is not like you're taking an Einstein and you're bringing an Einstein from a foreign country to teach all these great things. First of all, you wouldn't even use an H-1B visa for that. You would use an O visa for that. So these are not like super, this is basically, in some respects, cheap labor that they're bringing in to try to save money. So we saw the results of that. We thought a lot of it was, quite frankly, troubling and disappointing. And so I am directing today the Florida Board of Governors to pull the plug on the use of these H-1B visas. And 100% ఉంటుంది. ఇప్పుడు అందరికీ తెలిసిపోయింది. వాళ్ళు ఒకప్పుడు H-1B వీసా అంటే చాలా తక్కువ మందికి తెలిసేది. అమెరికాలో ఉన్నోళ్ళకి కూడా ఇమిగ్రేషన్ వాళ్ళు వచ్చారు, వేరే కంట్రీ నుంచి వచ్చారు, జాబులు చేస్తున్నారు అంటే వాళ్ళకి ఏదో రిక్వైర్మెంట్ ఉంది పిలిపించుకున్నారని అనుకునే వాళ్ళు. కానీ వీసా, ఈ వీసా, H1 వీసా, H4 వీసా, L2 వీసా, ఈ వీసా అని చాలా మందికి తెలియదు. కానీ ఈ లాస్ట్ 1 year నుంచి మాత్రం అసలు H1 వీసా అనేది మాత్రం మొత్తం పబ్లిక్లో అసలు ఇట్లా తెలిసిపోయింది. అది ఇప్పుడు ఈయన చెప్పింది కూడా అదే అనమాట. అబ్యూజ్ అయితే బీభత్సంగా జరుగుతుంది. యూనివర్సిటీస్ని అందరికీ, యూనివర్సిటీ గవర్నర్లు అందరికీ చెప్పాడంట, పుల్ ద ప్లగ్ ఆన్ ది H1B వీసాస్. అంటే H1B వాళ్ళని ఎవరిని ఇంకా ఫర్దర్గా రిక్రూట్ చేసుకోవద్దు అని.